మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా మొంతా తుఫాన్ ప్రభావం వల్ల ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా అతి భారీ వర్షాలు కురవడం జరిగింది. ఈ వర్షాల వల్ల గత 40 సంవత్సరాల నుంచి నిండనటువంటి చెరువులు, పొంగి పొర్లనటువంటి వాగులన్నీ కూడా ఈరోజు ఉధృతంగా ప్రవహిస్తూ, ఏదైతే నల్లమల అటవీ ప్రాంతానికి అనుసంధానంగా ఉండేటటువంటి నియోజకవర్గం కాబట్టి కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో పడినటువంటి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడికక్కడ అన్ని వాగులు పొంగిపొర్లుతూ ఉన్నాయి. కొన్ని గ్రామాలకైతే ఉదాహరణకి ఇక్కడ మనం దోర్నాలో ఉన్నాం, గంటవనిపల్లి గ్రామానికి రాకపోకలు లేవు. అదేవిధంగా ఇక్కడ దొంగలవాగు ప్రవహిస్తుంది. ఇటు ఆత్మకూరు నుంచి దోర్నాలకు కానీ రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అందుకనే ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల నుంచి అధికారులని, ఇటు కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి, మరీ ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చూడడం అనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి, అదేవిధంగా ఆర్డీఓస్, సబ్ కలెక్టర్స్, అదేవిధంగా ఎంఆర్ఓలు, విఆర్ఓలు, విఆర్ఏలు, రెవెన్యూ సిబ్బంది, ఇటు ఒకవైపు మరి ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐలు అందరూ కూడా పోలీస్, హోంగార్డుల వరకు కూడా గత 2 రోజుల నుంచి రాత్రింబగళ్ళు షిఫ్ట్ డ్యూటీలు వేసుకొని మరి ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రమాదం పొంచి ఉన్నటువంటి గ్రామాల్లో సైతం వాళ్ళు మరి తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా చూసినటువంటి సందర్భాలు ఈరోజు మనం 2 రోజులు చూస్తూ ఉన్నాం. మరి అయితే రైతాంగం మాత్రం పూర్తిగా పంట నష్టాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే పంట పూర్తిగా ఈ నియోజకవర్గంలో దెబ్బతిన్నాయి. ఒకటి పత్తి ఒకటి పోయింది, మొక్కజొన్న, అదేవిధంగా బొప్పాయి, మిర్చి, ఇవన్నీ కూడా పూర్తిగా పొలాలన్నీ కూడా నీటితో నిండి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క పంట నష్టాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు. డెఫినెట్గా రైతాంగానికి మేలు జరిగేటటువంటి పరిస్థితి కల్పిస్తాం, వారికి తగినటువంటి సహాయ చర్యలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఏదైతే పేద బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే తుఫాను వల్ల ఏదైతే కూలి మీద ఆధారపడి జీవనం సాగించే వల్ల కూడా ఎక్కడికక్కడ రీహాబిలిటేషన్ సెంటర్స్ మరి ఓపెన్ చేసి నిత్య పర్యవేక్షణలో వాళ్ళకి భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాలను కల్పించి వారిని కూడా రక్షించినటువంటి పరిస్థితి. గత 30-40 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పూర్తిగా వర్షాభావం ఉన్నటువంటి పరిస్థితులు, కరువు ప్రాంతాలు, వలసలు వెళ్ళే ప్రాంతాలు ప్రజలు ఉన్నారు ఇక్కడ. మరి మొట్టమొదటిసారిగా ఈ వాగులు ఇవన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి వాటిని మరి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే మనమందరం కూడా ఇటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరం కూడా ఈ యొక్క ఉధృతిని, ఇప్పుడు ఉన్నటువంటి తుఫాను వల్ల ఏదైతే మనం నష్టపోయామో వాటన్నిటిని కూడా అధికారులు ఇది తగ్గిన తర్వాత 2 రోజుల తర్వాత ఎక్కడెక్కడ మన గ్రామాలకు వస్తారు. క్రాప్ డ్యామేజెస్ ఉంటున్నాయి, అదేవిధంగా పొలాలు కూడా కోతలకు గురైపోయి నష్టపోయినటువంటి రైతాంగం ఉంటారు. వాళ్ళందరినీ కూడా మరి అధికారుల ద్వారా ఎక్కడికక్కడ మరి ఎన్యూమరేట్ చేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ రైతులందరినీ గుర్తించి ప్రభుత్వం తరఫున పంట నష్టాలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఉదాహరణకి ఇక్కడ అన్ని కొన్ని బ్రిడ్జీలు కూడా హైవేలో దగ్గర గొబ్బూరు దగ్గర ఒక బ్రిడ్జి మరి అది అప్రోచ్ ఎండ్ దగ్గర కూడా కొంచెం కుంగినట్టు పరిస్థితి. అదేవిధంగా గంటవానిపల్లి దగ్గర గత ఎప్పుడు వర్షం వచ్చినా కానీ 2-3 రోజులు ఆ ఊరికి రాకపోకలు అనేది పూర్తిగా తీగలేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దానివల్ల ఇక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని చిన్న దోరణాల దగ్గర కూడా తీగలేరు ఎక్కువగా ప్రవహిస్తుంది. అక్కడ కూడా 1-2 రోజులు వర్షాలు, అతి భారీ వర్షాలు వచ్చినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం, కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళటం జరిగింది, మంత్రివర్యుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. వెంటనే ఇవన్నీ ఇది అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వీటి అన్నిటి మీద మరి జిల్లా మంత్రివర్యులతోటి, అధికారులతోటి చర్చించి ఎక్కడెక్కడైతే చేసి వాటికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుగొని పెద్ద బ్రిడ్జి నిర్మాణాలు చేసి, ఒకవైపు గుల్లకమ్మ దగ్గర కూడా ముడివేముల దగ్గర త్రిపురాంతకం అక్కడ కూడా గుల్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. అక్కడ కూడా రాకపోకలు, అటు కుర్చేడు మండలం, మండల్ టు మండల్ లింకప్ రోడ్స్ కూడా అక్కడ కూడా దెబ్బతిన్నట్టు పరిస్థితులు. కొన్ని గ్రామాల్లో అయితే మరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ప్రజలు, కార్యకర్తల పర్యవేక్షణలో
ఎప్పటికప్పుడు ఏదైతే సహాయం కావాలనో వాళ్ళందరూ కూడా సహాయాన్ని అందిస్తూ మరి మనమందరం కూడా ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ తుఫాన్ యొక్క సహాయ చర్యల్లో ప్రభుత్వ అధికారులని మనం ఎంతైనా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. నిత్యం రాత్రింబగళ్ళు వాళ్ళు కష్టపడి ఎక్కడికక్కడ ప్రాణ నష్టం జరగకుండా కాపాడేందుకు పోలీస్ అధికారులను అదే రెవెన్యూ అధికారి యంత్రాంగాన్ని మొత్తం కూడా నేను అభినందిస్తా ఉన్నా. ఇక జరిగినటువంటి నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా ముందుకెళ్ళి ఆ యొక్క దెబ్బతిన్నటువంటి కాజ్వేస్ కానీ మరి లో లెవెల్ కాజ్వేలు కానీ అదేవిధంగా బ్రీచ్ అయిన బ్రిడ్జెస్ కానీ బ్రీచ్ అయిన ట్యాంక్స్ కానీ వీటన్నిటి కూడా ఐడెంటిఫై చేసి మనం భవిష్యత్తులో ఎటువంటి ఇంకా ప్రమాదం జరగకుండా తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటన్నింటిని మంజూరు చేసుకొని వస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీకు తెలిసి మొంతా తుఫాను సందర్భంగా మార్కాపూర్ డివిజన్ మొత్తంలో కూడా దాదాపు 34 ప్లేసుల్లో ఈ వాటర్ ఓవర్ఫ్లో అవడం జరిగింది. సో ప్రతి దగ్గర కూడా ప్రతి సబ్ ఇన్స్పెక్టర్ కానీ స్టాఫ్ గ్రౌండ్ వరకు కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మా ఎస్పీ గారైన శ్రీ హర్ష్ కుమార్ గారి నిరంతర పర్యవేక్షణలో సో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా మేము ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ట్రాఫిక్ స్టాపేజెస్ కానీ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ వర్షంలో ఫస్ట్ టైము ఇక్కడ అన్ని వాగులు కూడా పొంగుతున్నాయి. దాదాపు 40 సంవత్సరాల పైన ఈ వాగులు రావడం జరుగుతుందని చుట్టుపక్కల ప్రజలు కూడా అంటున్నారు. అట్లాగే ఖమ్మం కలూరు కూడా బాగుంది. అట్లాగే గుంటూరులో కూడా కంప్లీట్గా వాగులన్నీ వచ్చింది. ఆ పూడికలన్నీ తీసే కార్యక్రమాలు కానీ ఈ పునరావాసానికి ప్రజల్ని తరలించే కార్యక్రమాలు కానీ అట్లాగే ఎక్కడికక్కడ వాగులు వచ్చేటప్పుడు ఆ రోడ్ల మీద రానివ్వకుండా పోలీసులు నిరంతరము రాత్రి పగుళ్ళు శ్రమ పడ్డారు. అట్లాగే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఆత్మకూరు రూట్లో నుంచి కర్నూలు పోయే డోర్నాల కర్నూలు రూట్ మొత్తం బ్లాక్ అయింది. అనేక వాగులు వచ్చినప్పుడు రాత్రి నుంచే దాదాపు ఈవినింగ్ నుంచి ఆ ట్రాఫిక్ అంతా కూడా గుంటూరు వైపు డైవర్ట్ చేయడం జరిగింది. సో అట్లాగే శ్రీశైలం ఘాట్ కూడా రాత్రి చిన్నారి గట్లు కానీ తర్వాత మధ్యలో కొన్ని కొండ చెరువులు కూడా పడ్డాయి, కొన్ని చెట్లు కూడా పడ్డాయి. సో అది కూడా ఆ రూట్ కూడా ఆపేసాం. అట్ ది సేమ్ టైము తర్వాత ఖమ్మం ఒంగోలు రూట్ కూడా కొంత బ్లాక్ చేయడం జరిగింది. అట్లాగే మనకి డోర్నాలను మార్కాపూర్ రూట్ కూడా ఈ వాగులు వచ్చేసి వాటిని కూడా డైవర్ట్ చేసి మన కుట్ట జంక్షన్ వైపు నుంచి పాటించడం జరిగింది. సో అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక్కడ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అలాగే వాళ్ళ నాయకులు కానీ సో అలాగే అధికార యంత్రాంగం పోలీసులు అందరం కూడా ఒక సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే ప్రజల ప్రాణాలు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు చాలా కష్టపడడం జరిగింది. ఇట్లా వర్షాలు వచ్చి ఇట్లా అన్ని చర్యలు తీసుకోవడం తప్పితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూసుకోవడంలో మాత్రం సఫలీకృతమైన